ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు? ఓకే, ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ లోకానికి సృష్టికర్త ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. ఈ లోకంలో ఒక్కడే ఉన్నాడు సృష్టికర్త. అందరూ అనేకులు ఈ భూమి మీద అందరూ అనుకుంటున్నారు, ప్రజలందరూ దేవుళ్ళు చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నారు. లేదండి, దేవుడు ఈ లోకానికి ఒక్కడే. ఆయన యేసు ప్రభు, నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. మనిషి పాపాల కొరకు చనిపోయాడు. ఆయనే దేవుడు అని తెలుసుకోండి. చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. దేవుడు అనుగ్రహం పొందలేకుండా ఆయన మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చెప్తుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరని యేసు ప్రభు అంటుండు. త్వరగా రానే ఉన్నాడు ఈ లోకానికి. ఈ భూమి చాలా అంతరించి పోవడానికి దగ్గరలోనే ఉంది సమయం. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనుషుడు చనిపోయినాక భయంకరమైన వేదన పొందుతాడు. త్వరగా అందరూ దేవుడి నామాన్ని ఎరిగి తెలుసుకొని రక్షింపబడాలి అని మనవి కోరుకుంటూ మిమ్మల్ని అడుగుచున్నాను. ప్రజలారా, యేసుప్రభు ఒక్కడే. యేసుప్రభుని నమ్ముకోండి. యేసుప్రభు ప్రతి ఒక్క విషయం నుంచి, మనిషి పాపం నుంచి విడిపించేది ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన వెంబడించడం ద్వారా ప్రతి ఒక్క సమస్యలు, బాధలు, మనశ్శాంతి, సంతోషము, ప్రేమ, సమాధానం, దయాళుత్వము, సాత్వికము అన్నీ వస్తాయి. యేసు నామములో వేడుకుంటాడు. ఆమేన్.